హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హర్సల రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. కేజీ బెల్లం తీసుకొని సన్నగా తురిమి అందులో పావు గ్లాస్ అన్ని వాటర్ పోసి ఆ తురిమిన బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. అలా కరిగిన బెల్లాన్ని వేరే గిన్నెలోకి వేసి ముదురు పాకు వచ్చేదాకా బాగా స్టవ్ మీద పెట్టి తిప్పాలి. బాగా ముదురు పాకు వచ్చిన తర్వాత దీంట్లోకి బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి ఎలా అంటే ముందు రోజు నైట్ నానబెట్టుకొని అది నెక్స్ట్ డే మార్నింగ్కి ఆరబెట్టుకోవాలి. ఆ బియ్యాన్ని ఆరబెట్టి మనం పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న ఆ పిండి ఏదైతే ఉందో దాన్ని జల్లెడ పట్టి ఇలా ముదురు పాకు వచ్చిన తర్వాత ఆ పాకంలో ఈ పిండి మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఏదైతే ఉందో అది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలి. మనము లూజుగా రాకుండా మంచిగా అట్లా ముద్దలాగా రావాలి. ఇలా మీకు చూపిస్తున్నట్టుగా రావాలి. ఇప్పుడు దీంట్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ గీ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ పెట్టి హీట్ చేసుకోవాలి. ఇది హీట్ అయ్యేలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ అరిసెల పిండి ఏదైతే ఉందో దాన్ని ఉండలుగా చేసుకోవాలి. ఇలా ఉండలు చేసుకున్న దీన్ని మనం నూనెల్లో డిప్ చేసుకుంటూ నీట్గా అంతా చుట్టూగా డిప్ చేసుకొని అప్పల్లాగా ఒత్తుకోవాలి. ఇలా అప్పల్లాగా ఒత్తుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న ఈ అప్పాలు ఏవైతే ఉన్నాయో అందులో వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చి తీసుకున్న తర్వాత ఇంకో స్పూన్ సాయంతో లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన హర్సెలు రెడీ. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీలో ఎంతమందికి నా వీడియో నచ్చిందో కామెంట్ చేయండి.